హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం ధనలోభం అనే కథ చెప్పుకుందాం. పూర్వం ద్రోణపురి అన్న పట్టణంలో ఒక కడుపేదవాడు ఉండేవాడు. అతని పేరు సోమశర్మ. అతనికి భార్య, నలుగురు పిల్లలు కూడా ఉన్నారు. వీరందరూ పేదరికం అనుభవిస్తూ సంసార భారం వల్ల కుంగిపోతూ ఉన్నారు. ఈ దరిద్ర స్థితి నుంచి బయటపడడం ఎలా అని సోమశర్మ ఆలోచిస్తూ ఉండేవాడు. ఏ రాజును ఆశ్రయిస్తే ఈ దరిద్ర భారాన్ని ఇట్టే దింపుకోవచ్చు. కానీ రాజాశ్రయం పొందడానికి తాను పండితుడు, కవి కాదాయే. పైగా తనకు ఉన్న లౌకిక జ్ఞానం కూడా అంతంత మాత్రమే. ఇక రాజాశ్రయం ఎలా దొరుకుతుంది? అయినా రాజాశ్రయం దొరక్కపోతే ఆ రాజును, నన్ను, అందరినీ సృష్టించిన ఆ పరమశివుణ్ణే ప్రార్థిస్తాను. ఆయన కరుణను సంపాదించడానికి పండిత పామర భేదం అడ్డురాదు కదా. నిర్మల భక్తితో ఆయన గురించి తపస్సు చేస్తే నా కష్టాలు తీరకపోతాయా అనుకున్నాడు సోమశర్మ. ఇలా అనుకొని భార్యతో తను అడవులకు తపస్సుకై పోతున్నానని, కొన్ని నెలల్లో తిరిగి వస్తానని చెప్పి బయలుదేరాడు. కొన్ని రోజులు ప్రయాణం చేసి ఒక కేకారణ్యం చేరుకున్నాడు. అక్కడ ఒక చెట్టు కింద పద్మాసనం వేసి కూర్చొని శివుడి గురించి తపస్సు చేయడం ప్రారంభించాడు. 1-2 రోజులు గడిచాయి. ఆకలి దప్పికలతో సోమశర్మకు శోష వచ్చింది. ఇక అతడి మనసు శివుడి మీద నుంచి ఆహారం మీదకు మళ్ళింది. వారం రోజులు అయ్యేసరికి శోషొచ్చి పడిపోయి శివశివ అన్న ధ్యానం బదులు అన్నం, జలం అంటూ పలవరించసాగాడు. అలాంటి తరుణంలో ఆ ప్రాంతం నుంచే ఒక మునీశ్వరుడు ప్రయాణమైపోతున్నాడు. అతనికి సోమశర్మ మాటలు వినిపించాయి. అతని దగ్గరకు వచ్చి తనే కమండలంలో నుంచి ఇంత నీరు తీసి అతని గొంతులో పోశాడు. సోమశర్మ లేచి కూర్చున్నాడు. అప్పుడు ముని, నాయనా, నువ్వెవరివి? ఈ కీకారణ్యంలో అన్నం, జలం అంటూ పలవరించే దుస్థితి నీకెలా ప్రాప్తించింది అని అడిగాడు. ముని ఇలా ప్రశ్నించేసరికి సోమశర్మ తబ్బిబ్బైపోయాడు. తాను శివధ్యానం చేస్తూ ఉన్నాను కదా అనుకున్నాడు. స్వామి, మీరు పొరపడి ఉంటారు. నేను అన్నం జలం అని కాదు అంటూ ఉండేది, శివశివ అని ఆ మహాశివుని గురించి ధ్యానం చేస్తున్నాను అన్నాడు. మునీశ్వరుడికి సోమశర్మను చూసి చాలా జాలి కలిగింది. నాయన, నువ్వు ఈ అరణ్యానికి తపస్సు చేసుకునేందుకు వచ్చావన్నమాట. ముక్తిని కాంక్షించి అనుకుంటాను అన్నాడు దయ పుట్టినట్టు. అప్పుడు సోమశర్మకు నిజం చెప్పక తప్పలేదు. విని మునీశ్వరుడు నవ్వాడు. నాయన, కేవలం ధనలాభం కాంక్షించి ఆ విశ్వేశ్వరుని గురించి తపస్సు చేయాల్సిన అవసరం లేదు. ఇదంతా వృధాశ్రమ. నీకు కావాల్సింది ధనమే అయితే ఆ కోరికను ఏ సిద్ధుడైనా నెరవేర్చగలడు. కొంచెం నిదానించు. తప్పక వస్తాను, ఇప్పుడే వస్తాను అంటూ మునీశ్వరుడు అక్కడి నుంచి లేచి వెళ్ళి చెట్లలోకి అదృశ్యుడయ్యాడు. తర్వాత కాసేపటికి తిరిగి వచ్చి, నాయన, ఈ కమండలాన్ని తీసుకువెళ్ళు. ఇది మహిమగల కమండలం. అంతేకాకుండా అందులో ఉన్నది మంత్రశక్తి గల జలం. ఏ లోహం మీద అయినా సరే నువ్వు దీన్ని ఒక్క బొట్టు వేసావంటే ఆ లోహం మరుక్షణంలో బంగారం అయిపోతుంది. ఇంటికి వెళ్ళి నీ జీవితాన్ని సుఖంగా బతుకు అని దీవించాడు మునీశ్వరుడు. సోమశర్మ మునీశ్వరుడికి నమస్కరించి ఇంటికి బయలుదేరాడు. 2 రోజులు నడిచి ఒక గ్రామానికి చేరుకొని అక్కడ శివాలయం దాపుల్నే ఉన్న ఒక విశ్వకర్మ ఇంటి అరుగు మీద కూర్చున్నాడు. మిట్ట మధ్యాహ్నం కావస్తుంది. సోమశర్మకు ఆకలి దహించుకుపోతుంది. అంతలో ఇంటి లోపల నుంచి విశ్వశర్మ బయటికి వచ్చి సోమశర్మను చూశాడు. అయ్యా, తొందరలో తమ రాకను నేను గమనించలేదు. క్షమించండి. మీరు చెరువులో స్నానం ముగించుకు వచ్చేసరికి స్వయం పాకానికి అవసరమైన సంభారాలన్నీ సమకూరుస్తాను అన్నాడు. సోమశర్మ సరే అని తన దగ్గర ఉన్న కమండలాన్ని విశ్వకర్మ చేతికి ఇస్తూ, బాబు, దీన్ని కాస్త జాగ్రత్త పరచండి. మీ ఆతిథ్యానికి నేను కృతజ్ఞుణ్ణి అని చెరువుకు స్నానానికి వెళ్ళాడు. సోమశర్మ అలా వెళ్ళగానే విశ్వకర్మ కమండలం తీసుకుని ఇంటి లోపలికి వెళ్ళాడు. అదే సమయంలో తన కొలిమిలో ఊదుతున్న వెండి మూసలో నుంచి వెండి కరిగి కొలిమిలో పడుతూ ఉండడం కంటపడింది. అయ్యో అనుకుంటూ ఒక గంతు వేసి విశ్వకర్మ కొలిమి దగ్గరికి వెళ్ళాడు. అలా గంతులేయడంలో కమలంలోని నీరు తొణికి 1-2 బొట్లు అక్కడ ఉన్న సుత్తి మీద పడ్డాయి. తక్షణమే ఆ ఇనప సుత్తి తలతల మెరుస్తూ బంగారం అయిపోయింది. విశ్వకర్మకు ఈ వింత ఏంటో మొదట అర్థం కాలేదు. కమండలంలోని నీటిని 1-2 బొట్లు పట్టకారు మీద వేసి చూశాడు. అది కూడా బంగారంగా మారిపోయింది.
దీంతో ఆనాటి వరకు ధర్మబుద్ధితో బతికిన విశ్వకర్మకు కూడా దుర్బుద్ధి పుట్టింది. కమండలంలో అది మామూలు నీరు కాదని, మంత్రశక్తి కలదని గ్రహించాడు. దాన్ని తనదిగా చేసుకుని భాగ్యవంతుడు కావాలనుకున్నాడు. వెంటనే బంగారంగా మారిన సుత్తిని, పట్టకారును, కమండలాన్ని ఒక గుడ్డలో చుట్టి ఒక పెట్టెలో పెట్టాడు. తర్వాత ఆ ఇంటికి నిప్పు పెట్టి కేకలు వేస్తూ ఆ పెట్టెతో బయటపడ్డాడు. విశ్వకర్మ ఇంటి పక్కనే శంభుదాసు అనే గృహస్థుడి ఇల్లు ఉంది. విశ్వకర్మ కేకలు వేస్తూ ఆ ఇంటికి వెళ్ళి, అయ్యో అయ్యో, నా ఇల్లు తగలబడిపోతోంది. ఈ పెట్టి మాత్రం చేజిక్కించుకుని బయటపడ్డాను. మీ ఉపకారం ఉంచుకొని కాస్త దీన్ని మీ ఇంట్లో దాచిపెట్టండి అని శంభుదాసును బతిమలాడాడు. శంభుదాసు సరే అని ఆ పెట్టెను తన ఇంట్లో దాచాడు. విశ్వకర్మ ఇల్లంతా కాలి భస్మం అయిపోయింది. ఇంతలో సోమశర్మ స్నానం ముగించుకొని అక్కడికి వచ్చాడు. విశ్వకర్మ ఏడుస్తూ అతని దగ్గరకు వెళ్ళి, అయ్యా అయ్యా, నా ఇల్లంతా కాలిపోయిందయ్యా, నా యావదాస్తి నాశనం అయిపోయిందయ్యా, మీ కమండలాన్నైనా రక్షిద్దామని ప్రయత్నించాను, కానీ మంటల వల్ల నా చేత కాలేదయ్యా, దయచేసి నన్ను క్షమించండి అంటూ కాళ్ళా వేళ్ళ పడసాగాడు. సోమశర్మ నోటిలో నుంచి మాట రాలేదు. మంత్రజలం కాస్త అనుభవయోగ్యం కాకుండా పోయిందే అని వాపోయాడు. కనీసం కమండలమైన ఆ కాలిన ఇంట్లో దొరకదా అని వెతికి చూశాడు. ఇంట్లో ఉన్న రాగి ఇత్తడి పాత్రలన్నీ కాలి ముద్దయిపోయి కనిపించాయి, కానీ కమండలం మాత్రం కనిపించలేదు. దీంతో సోమశర్మకు విశ్వకర్మ మీద అనుమానం కలిగింది. మంత్రజలం యొక్క మహత్తును గమనించి ఇతనే ద్రోహం తలపెట్టి ఉంటాడని భావించాడు. ఇక ఇలాంటి దుష్టుడితో వాదించి లాభం లేదని సరాసరి గ్రామాధికారి వద్దకు పోయి ఈ విషయమై ఫిర్యాదు చేశాడు. గ్రామాధికారి విశ్వకర్మను పిలిపించాడు. నయానా భయాన అడిగి చూశాడు. సోమశర్మ కమండలం దాచమని ఇచ్చిన మాట నిజమే అని ఒప్పుకున్నాడు విశ్వకర్మ. కానీ తన గృహోపకరణాలతో పాటు అది కూడా దగ్ధమైపోయిందని చెప్పాడు. పెట్టే బేడ, పాత్ర సామాగ్రి అంతా మసైపోతే ఈ కమండలం చెక్కు చెదరకుండా ఉంటుందా అనుకున్నాడు. నీ కర్మ, చేసేదేముంది, ఇంటికి వెళ్ళు అన్నాడు గ్రామాధికారి సోమశర్మతో. విచారాన్ని వినేందుకు వచ్చిన గ్రామస్తుల్లో శంభుదాసు కూడా ఉన్నాడు. విశ్వకర్మ తన సామానంతా కాలిపోయిందంటాడే కానీ దాచమని ఇచ్చిన పెట్టె సంగతి చెప్పడేమి అన్న రహస్యం కలిగింది అతనికి. ఇందులో ఏదో రహస్యం ఉన్నదని అనుకున్నాడు. ఇంటికి పోయి ఆ పెట్టె తీసుకొచ్చి సరాసరి గ్రామాధికారి వద్దకు వచ్చి జరిగిందంతా చెప్పాడు శంభుదాసు. గ్రామాధికారి పెట్టె తాళం ఊడదీయించి చూస్తే అందులో కమండలంతో పాటు బంగారు సుత్తి, పటకారు కూడా కనిపించాయి. విశ్వకర్మ చేసిన మోసం తెలిసిపోయింది. గ్రామాధికారి విశ్వకర్మకు జరిమానా విధించి సుత్తి, పట్టకారుతో సహా కమండలాన్ని సోమశర్మకు ఇప్పించాడు. సోమశర్మ అన్నీ తీసుకుని ఇంటికి తిరిగి వచ్చాడు. మంత్రశక్తి గల జలం చల్లి ఇంట్లో ఉన్న ఇత్తడి, రాగి పాత్రలన్నిటినీ బంగారంగా మార్చాడు. ఈ విధంగా సోమశర్మ దారిద్ర్య బాధ తీరిపోయింది. అతను చేతనైనంతలో దాన ధర్మాలు చేస్తూ దైవ చింతన పరుడై కాలం వెళ్ళబుచ్చాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.